గండికోటను అద్భుత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే పర్యాటక శాఖ నుంచి గండికోటకు సుమారు 78 కోట్లు కేటాయించామని చెప్పారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి గండికోట ప్రాంతాన్ని పెమ్మసాని పరిశీలించారు. శిథిలమైన నిర్మాణాలు, అద్భుతమైన శిల్పకళా నైపుణ్యాన్ని పరిశీలించారు. విజయనగర సామ్రాజ్య యుద్ధాలలో మెళకువలు తెలిసిన సైనికులను తయారు చేయడంలోనూ, సైనిక శిక్షణ ఇవ్వడంలోనూ ఈ ప్రాంతం పేరుగాంచిందని అన్నారు. ఈ గండికోట ప్రాంతంలో ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతానికి కావాల్సినటువంటి సేనలన్నిటికీ అందరినీ కూడా శిక్షణ ఇచ్చేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. కోట కట్టడాన్ని మీరు చూస్తే 3 వైపులా శత్రువులు ఎక్కడా రాని విధంగా ఒక అద్భుతమైన వ్యూహ రచనతోటి బిల్డ్ చేశారు. ఓన్లీ ఒకే ఒక ఎంట్రన్స్ ఉంది. మరి ఆ రోజుల్లో వాళ్ళందరూ వచ్చి మీర్ జుమ్లా వీళ్ళందరూ 2-3 నెలలు ఫైట్ చేసినా కూడా చేతగాని, దీన్ని ఛేదించడం చేతగాని పరిస్థితుల్లో ఒక విష ప్రయోగం చేసి చంపిన తర్వాత, పెమ్మసాని వారిని చంపిన తర్వాత మాత్రమే కోటని చేజిక్కించుకోగలిగారు. ఈ ప్రాంతాన్ని అద్భుతంగా డెవలప్ చేయాలి, చేస్తే చరిత్ర తెలుస్తుంది, రాయలసీమ బాగుపడుతుంది. అందుకనే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి 3 నెలల్లో టూరిజం మినిస్టర్ గారి దగ్గర కూర్చొని డిపిఆర్ ఇక్కడి నుంచి సిద్ధం చేసుకొని దాదాపు 78 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. వ్యూస్ అన్ని డెవలప్ చేయడానికి 28 కోట్లు, బోటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 12 కోట్లు, ఈ విధంగా విజిటర్ ఫెసిలిటీస్, వాళ్ళ మొబిలిటీకి అవన్నీ కలిపి దాదాపు 27 కోట్లు, ఈ విధంగా సిటీ మొత్తాన్ని డెవలప్ చేసే విధంగా 78 కోట్ల రూపాయలు వచ్చింది.